శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. పరిగి మండలం పైడిటి గ్రామానికి చెందిన జయచంద్ర ఆన్లైన్ గేమ్ ఆడి అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధ తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్ ఆడొద్దు, ఆన్లైన్ యాప్లను డౌన్లోడ్ చేయొద్దు అంటూ తాను వేసుకున్న షర్ట్ పై రాసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు డిగ్రీ వరకు చదువుకొని వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత 6 నెలలుగా ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి ఇటు అందిన కాడ అప్పులు చేశాడు. అప్పులిచ్చి వారి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్గా ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సంజన. అమాయకుల అవసరాలే ఆలంబనగా చేసుకుని బెట్టింగ్ యాప్ లో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైడిటి గ్రామానికి చెందినటువంటి జయచంద్ర అనే యువకుడు ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన షర్ట్ పై ఈ బెట్టింగ్ యాప్ జోలికి ఎవరు వెళ్ళొద్దు అని ఒక సందేశాన్ని రాస్తూ ఆయన హిందూపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై పడి మృతి చెందడం జరిగింది. అయితే ఇది అంశానికి సంబంధించి మనం వివరాలను పరిశీలించినట్టయితే జయచంద్ర బాగా చదువుకున్న వ్యక్తి, బాగా వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. గత 3 సంవత్సరాలుగా డిగ్రీ పూర్తయినటువంటి తర్వాత గ్రామంలోనే పాల వ్యాపారం చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో బెట్టింగ్ యాప్ల కూపన్లోకి దిగినట్టు తెలుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ లో నిర్వహిస్తూ ఈ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు బెట్టింగ్ యాప్ ద్వారా స్థానికంగా ఉన్న వ్యక్తికి దాదాపు 1.5 లక్షల రూపాయలు దాకా బాకీ పడినట్లు కూడా తెలుస్తుంది. ఈ బాకీకి సంబంధించినటువంటి ఒత్తిళ్లు జయచంద్రకు ఎక్కువగా కావడంతో ఇవాళ హిందూపురం పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి మృతి చెందినట్లు తెలుస్తుంది. దాదాపుగా 6 లక్షల రూపాయలు ఇప్పటి వరకు అప్పులు ఉన్నట్లు తేలింది. మిగతా వివరాలు పోలీసులు వెల్లడించాల్సిందే. అయితే ఈ విషయానికి సంబంధించి స్థానిక పోలీసులను మనం వివరాలు అడిగినటువంటి నేపథ్యంలో ఇది ఆయన రైలు పట్టాలపై మృతి చెందాడు కాబట్టి ఇది రైల్వే పోలీసుకు సంబంధించిన అంశం. వాళ్ళు విచారణ పూర్తి చేసి నాకు వివరాలు అందిస్తే దీనిపైన దర్యాప్తు చేస్తామని చెప్పి స్థానిక పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సంజన. శేఖర్, మరి ఈ ఇన్సిడెంట్ పైన యువకుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? యువకుని కుటుంబ సభ్యులు అయితే దాదాపుగా అంటే ఇప్పుడు డిగ్రీ పూర్తయిన తర్వాత గ్రామంలోనే ఉంటూ పాల వ్యాపారం చేసుకుంటూ చక్కగా అంటే కుమారుడు దారిలో పడ్డారని భావించినటువంటి తల్లిదండ్రులుగా అతను ఎప్పుడు ఇటీవల కాలంలో ముభావంగా ఉండడము, అంటే బయటకి ఏది చెప్పకుండా కొంచెం ముభావంగా ఉండడం వంటి పరిస్థితులు గమనించినప్పటికీ ఇలా బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళి ఉంటాడని కూడా వాళ్ళు ఊహించిన పరిణామం. అయితే ఈ విషయం తమకు తెలిసి ఉంటే దాదాపు ఈ 6 లక్షల రూపాయల డబ్బు కూడా చెల్లించి మరోసారి వెళ్లకుండా కుమారుని మందలించేవారు అన్నటువంటి భావన వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే జరగరాని నష్టం జరిగిపోయిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంటే ఈ శ్రీ సత్యసాయి జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, మొత్తం కరువు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో పంటలు కూడా పండకపోవడంతో చాలా మంది అమాయకుల ఆశ్రయనే అవసరాలుగా చేసుకుని బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు కూడా రెచ్చిపోతున్నారు. దీనిపై పోలీసులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సంజయ్. Right, Shikha, thank you for the updates.